నేను మీ మిత్ర ఏ రోటి కాడ ఆ పాట అనే సామెత గుర్తుందా మీకు? ఎక్కువగా ఈ సామెతను పల్లెటూరులో ఉపయోగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు వింటుంటే నాకు ఆ సామెత గుర్తొచ్చింది. తన యొక్క తండ్రి గురించి అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పారో ఒక్కసారి పై వీడియోలో చూడండి. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన యొక్క తండ్రి గురించి ఏ విధంగా చెబుతున్నారో పై వీడియోలో చూడండి. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామమే చెప్పేవాడు. అధికారంలో లేనప్పుడు మా నాన్న హేతువాది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా రాగానే మా నాన్న నాకు జబ్బు చేసిన రామనామమే చెప్పేవారు అని చెప్పడం ఎంత ఆశ్చర్యంగా ఉంది. అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఏ రోటి కాడ ఆ పాటే అనే సామెత గుర్తొచ్చింది. అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాటలు మరొకలా ఉండడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.